ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటారు? జనసేన టీడీపీ వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే అభివృద్ధి అయితే ఏం లేదండి. ఈ పథకాలు అయితే ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నట్టు ఇస్తున్నారు, మళ్ళీ పెట్రోల్ కథలు, కరెంటు బిల్లులు ఇలా అన్ని పెంచేసి దాన్ని తీసుకున్నారు తప్పితే అభివృద్ధి ఉంటే మా యువతకి చాలా ఉపయోగపడుతుందండి. అంటే ఉద్యోగాలు చేయడానికి ఆల్మోస్ట్ ఇప్పుడు అందరం ఇట్లా ఏదో ఒక టౌన్కి వచ్చి బతుకుతున్నాను ఉద్యోగం కోసం. గ్రూప్ 2 కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఏ కానీ ఇలాంటి ఏ పదవులు ఏ నోటిఫికేషన్స్ లేవు. అవి వస్తే మా స్టేట్లోనే చేసుకుంటాం కదా. ఇట్లా హైదరాబాదు లేకపోతే చెన్నై, బెంగళూరు వచ్చి లేదా ఇంకో దానికి వెళ్ళి ఇట్లా చాలా డబ్బులతోటి హాస్టల్లో ఉంటూ మేము రిస్కులు తీసుకోలేం కదా. అదే మా స్టేట్లో వచ్చిందనుకో, స్టేట్లోనే ప్రశాంతంగా చేసుకుంటాము, మా ఇంటికి మేము వెళ్తాము, ఇంట్లోనే ఉంటాము, అంతే కదా. ఇప్పుడు అమ్మఒడిని పథకాలకు డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ దాని ద్వారా కరెంటు బిల్లులు అన్ని రేట్లు, బస్ ఛార్జీలు అన్నీ పెరుగుతున్నాయి. మా బస్సు మా ఊరికి ఒంగోలు నుంచి మా ఊరికి 15 రూపాయలు ఉండేది, ఒక్కసారిగా 15 రూపాయలు పెట్టి 30 రూపాయలు పెంచారు. ఇప్పుడు మాది వెల్లంపల్లి, ఒంగోలు టు వెల్లంపల్లి ఇదివరకు 20 రూపీస్, ఇప్పుడు 30. మీకు మెయిన్గా ఏం నచ్చలేదు అంటారు? ఏం నచ్చలేదంటే అభివృద్ధి లేదండి. మెయిన్ నిరుద్యోగులకి మా లాంటి వాళ్ళకి సపోర్ట్ అయితే లేదండి. అమ్మఒడి అని పిల్లలకి ఇస్తున్నాడు, చేస్తున్నాడు, కానీ మాకేం చేశారో ఒక క్వశ్చన్ అడుగుతున్నామండి. మాకేం అభివృద్ధి చేశారు యువతకి ఏంటిది? ఇప్పుడు మనం టీడీపీ అదే జనసేన టీడీపీ కలిశారు కదా పొత్తులో, అది ప్రజలకు ఎలాగ ఉపయోగపడుతుంది? కంపల్సరీ అండి. ఎందుకంటే ఓట్లు చీలకుండా గవర్నమెంట్ ఫామ్ అవుద్ది. వచ్చే టీడీపీ అనుకోండి, చంద్రబాబు నుంచినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మా యువత ధైర్యం అదే. ఎందుకంటే ఆయన క్వశ్చన్ చేస్తాడు, అదే సీఎం అయినా సరే ఎవరైనా సరే ఆయన తప్పు చేశారంటే క్వశ్చన్ చేస్తాడు, చివరికి ఆయనైనా క్వశ్చన్ చేయనిస్తాడు. ఎందుకు తప్పు చేశారనే క్వశ్చన్ అయితే చేయనిస్తారు ఆయన, అలాంటి వ్యక్తి అతను. ఓకే, మనం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చూడవచ్చు ఏపీలో? నిరుద్యోగ అభివృద్ధి అయితే పోయిద్దని నా నమ్మకం అండి. అతను లాస్ట్ సారి వచ్చినప్పుడు కూడా కానిస్టేబుల్స్ కానీ అట్లా గ్రూప్ 2 ఎస్ఐ పోస్టులు అయితే చాలా ఇచ్చారు. ఈ సంవత్సరం చూసుకుంటే మీరే లెక్కలు చూసుకుంటే తెలిసింది ఎంతవరకు కానిస్టేబుల్ పోస్టులు కానీ, ఎస్ఐ పోస్టులు కానీ, లేదంటే గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఇవి వచ్చినాయి. సచివాలయం వాలంటీర్స్ వచ్చినాయి. మరి సంవత్సరాల తరబడి ఎస్ఐ పోస్ట్ కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు, గ్రూప్ 2 కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పోస్ట్ ఎక్కడ దొరికినాయి? ఎన్ని పోస్టులు ఇచ్చారో లెక్కేయండి మీరే. 5 సంవత్సరాలు ఎంత వచ్చింది చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు కదా, ఎవరు బెస్ట్ అంటారు ఇద్దరు? ఎవరు వచ్చినా కానీ చేస్తారండి. కాకపోతే యువతకి ఏం చేశారనేది చూస్తే మాకైతే చంద్రబాబు గారే కొంచెం 2 సార్లు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అతను వచ్చినప్పుడు తీశాడు, ఎండింగ్ అప్పుడు రిలీజ్ చేశాడు. ఇంక ఇతను ఏంటంటే ఇంకా చిన్నపిల్లలకి అమ్మఒడి అని అవి పెట్టాడు, బట్ అభివృద్ధి అయితే చేయట్లా. ఇతను చేశాడు మంచి పనులు, కానీ అభివృద్ధి లేకుండా డబ్బులు ఇస్తున్నాడు తప్పితే జనాల్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇలా కరెంటు బిల్లులు, పెట్రోల్ బిల్లులు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఓకే, ఏపీ 1 వార్డులో ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అంటున్నారు? ఇది జనసేన వస్తే జనసేన టీడీపీ. ఓకే, థ్యాంక్స్.